ఇప్పుడు నేను రొట్టెలో ద్రాక్షరసంలో పరిశుద్ధ సంస్కారములకు విలువగిస్తున్నాను. ఒకనాడు తీసుకుని రాబడి విలువైన ఈశ్వరించి త్యాగము పదార్థాలు. ఇది నా శరీరము నలగొట్టబడి మధ్యముగా కప్పగించబడి, ఇది నా రక్తము మీ పాపంలో పట్టు చేయించబడి, ఇందులో తప్పుగా మీరు పాల్గొన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. యేసు శరీరం రక్తము ఈ పాపంలో పడుతుంది. ఆమేన్. పిలుపు కనుగొన్నాడు. ఆయన కాపురం ఆయన కాపురం ఉండడానికి సిద్ధపడిన స్థలంలో ఆయన సాక్షులుగా ఉంటారు. ఇప్పుడు మనకి దేవునిలో మనం కనబడుతుంది. సంఘంలో దేవుని వాక్యంలో మనం తెలుసుకోలేదు. అని అంటున్నాడు, మనిషి కుమారుడు తలవాల్చుకోవాలి. అందరూ తెలుసుకున్నా అందరూ తెలుసుకున్నా అది పట్టి తెలుసుకోవాలంటే ఆయన అది చెప్పి తెలుసుకోవాలి, అది ఫాలో తెలుసుకోవాలి, అది మహిళలు తెలుసుకోవాలి. వార్తపడుతుంది ఈ వృత్తులలో బలహీనతలో పని చేసుకోవాలి. దేవుడి మందిరాన్ని మందిరంగా చూడలేకపోతున్నాం. దేవుడి వార్తలు హృదయంలో భద్రంగా తీయలేకపోతున్నాం. అలంకరణ గురించి అమ్మ నాకు ఏమంటారు ఏమంటారు చూసారు. చూడు చూసి తీసుకో, కళ్ళు జరగండి తీసుకొని తర్వాత కళ్ళు మూసుకోవాలి. ఇద్దరు మీ ఇద్దరా బాయ్ పట్టుకా
పాఠశాలలో తలుపుల తల్లి ఎంత ఖర్చులు అనేది ఎవరి యొక్క కట్టలు చూపుతారట. ఎవరి యొక్క కట్టలు సంతోషముతో నేర్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించం. సంతోషముతో నేర్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించం. వింతక వలసినదంతయున సగున్ వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో నిజడి వారికి ఎంతో దేవుడు ప్రేమించు. ఇయండి మీకియంబడునని ఇయంగల ప్రభు యేసునను ఈయది మరొక మదిని నుంచుకొని ఇయవలను మన ఈవులనికను. సంతోషముతో నిజడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి దిక్కుటకుల్. సంతోషముతో నిజడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ప్రార్థన చేసుకున్నా. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, జీవ కలిగిన యేసయ్య, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది నీ మందిరములకు వచ్చేలారో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచే భయపరచండి. రానటువంటి వారికి మరొక సమయం కూడా దయచేయమని తండ్రి. తిరిగి వారి గృహాలకు వెళుతుండగా వారి నడకల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, క్రియల్లోనూ, మాటల్లోనూ సమస్యలోని ఉండి కాపాడి సబ్బాతుని సబ్బాతుకున్న తండ్రి కాపాడి బలపరిచే భయపరచమని వేడుకొనుతున్నాం. ఎవరైతే వారి హృదయపూర్వకు ఇచ్చినట్టు ఈ కానుకల పరలోకమందు లెక్కింపబడి 100 1000 10,000 ఫలించట్టుగా నెప్ప దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమున బట్టి అడిగి వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞాన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. 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 మీ అందరికీ ముగిసిపోయింది. తర్వాత ఒకసారి